వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజారాం ప్రసాద్ గారు ఫ్రమ్ శ్రీ రాఘవాస్ ఫిజియో క్లినిక్స్ నుంచి. ఆయనతో మాట్లాడి పార్కిన్సన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సార్, పార్కిన్సన్స్ కండిషన్ అంటే ఏంటి? అసలు ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము? దీనికి ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో పార్కిన్సన్స్ అనేది ఏంటంటే యూజువల్లీ మనము ఎల్డర్లీ పర్సన్స్ 60 years క్రాస్ అయిన వాళ్ళకి 65 క్రాస్ అయిన వాళ్ళకి చూస్తాం అనమాట. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళు నడుస్తూ మనకి మామూలుగా ఇలా ఉంటుంది కదా, మెల్లగా వాళ్ళ పోస్చర్ ముందు కొంగి నడుస్తూ ఉంటారు. ఓకే. తర్వాత వాళ్ళకి ఎక్కడైనా తిరగాల్సి వచ్చింది, తిరిగేది కాస్త చాలా స్లోగా తిరుగుతూ ఉంటారు. దాని తర్వాత ఏమైనా రాసేది ఉన్నా కానీ సిగ్నేచర్ అంతా కూడా ఒకసారి పార్కిన్సన్ స్టార్ట్ అయినాక వాళ్ళకి సిగ్నేచర్ కూడా పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. అంటే చిన్న చిన్న మూమెంట్స్. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఎసిటైల్ కోలిన్ అండ్ డోపమిన్. సో ఈ డోపమిన్ అన్నది బ్రెయిన్లో అది సరిగ్గా పనిచేయనప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా మనం ఇల్లంతా ఉన్నాము, డే అంతా యూజ్ చేసాము, కొంచెం ఏదో ఒకటి గ్యాదర్ అవుతుంది కదా, దాన్ని మనం ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అని క్లీన్ చేసుకుంటాం. అలాగే మనం డేలో అంతా సో మెనీ థాట్స్, మనం బ్రెయిన్లో చాలా ఆలోచనలు ఉంటాయి కదా, అవి కూడా ఆలోచనలు ఏంటి, కొంచెం స్ట్రెస్ఫుల్ ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు కనీసం డైలీ 7 నుంచి 8 గంటలు కానీ పడుకోలేదు అంటే మనం పడుకున్నప్పుడు ఆ బ్రెయిన్ ఆ ఆలోచనలన్నిటికి సంబంధించింది క్లీనప్ చేసేస్తుంది. అది సరిగ్గా చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డోపమిన్ అన్నది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. సో అట్లా కంటిన్యూస్గా స్ట్రెస్ అయ్యి 60 yearsకి బయటపడుతుంది. బయటపడ్డాక వాళ్ళకి మూమెంట్స్ ఫస్ట్లో ఏమవుతుంది, మూమెంట్స్ స్లో అయిపోతాయి. మామూలుగా మన ఫ్యామిలీలో చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అరే వయసు వచ్చేసింది కదా, తిని అందుకే స్లో అయిపోతున్నారు అనుకుంటాం. బట్ వాళ్ళు ఇలా ముందు కొంగి నడవడం కూడా స్లోగా అవుతున్నారు అంటే మోస్ట్లీ పార్కిన్సన్స్. మనకి ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఒకళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళది మనం యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సరిగ్గా కనిపెట్టి ఇది ప్రాబ్లం అని తెలియడం 5 years పడుతుంది. సో ఈ 5 years కూడా ఏంటి, రెగ్యులర్గా చూసేవాళ్ళు వైఫ్ చూస్తారు, లేదంటే పిల్లలు చూస్తారు, సరే నాన్నకి వయసు వచ్చింది కదా అందుకే ఇలా నడుస్తున్నారు, లేదా తమకు వయసు వచ్చింది కదా అందుకే ఇలా నడుస్తున్నారు అనుకుంటారు. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే 5 years ముందే స్టార్ట్ అవుతుంది. కానీ అది డయాగ్నోసిస్ చేయలేము అంత ఈజీగా. ఈజీగా అంటే డయాగ్నోస్ చేయొచ్చు, బట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 4 కూర్చున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ జోక్ వేశారు, అందరు నవ్వుతున్నారు, బట్ వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫేస్ యొక్క ఇందులో కూడా ఏవైతే కండరాలు ఉన్నాయో కండరాల కదలికలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మూమెంట్ చేస్తున్నాము అనుకుంటారు, కానీ ఆ బ్రెయిన్కి తర్వాత ఆ మసిల్కి ఏదైతే కనెక్టివిటీ ఉందో దాంట్లో ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు నార్మల్ వాళ్ళ ప్రకారం వాళ్ళు చూస్తే వాళ్ళు నార్మల్గానే నడుస్తున్నాం అనుకుంటారు, బట్ అని బయట నుంచి చూస్తే వాళ్ళకి స్లోనెస్ ఉంది అని అర్థమవుతుంది. 4 సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసేసి మాస్క్డ్ ఫేస్, అంటే మనం మాట్లాడుతూనే ఉంటే ఏమన్నా చేస్తాం, వాళ్ళ ఫేస్లో కోపం కనబడదు మనకి, స్మైలీ నవ్వడం కూడా కనబడదు అనమాట. వాళ్ళు నవ్వుతున్నాం అనుకుంటారు, కానీ కండరాలు రెస్పాన్సివ్. తర్వాత వంగిపోవడం, అంటే మామూలు అప్పటిదాకా ఇలా నడిచిన వాళ్ళు మెల్లగా వంగిపోతూ ఉంటారు అనమాట. అండ్ తర్వాత ఈ రైటింగ్, సో మామూలుగా మనం రాసేది వాళ్ళు మనం ఒక 2 years బ్యాక్ తీసి ఇప్పుడు రాసి చూస్తే వాళ్ళకి అక్షరాలు చిన్నగా అయిపోతుంటాయి. అండ్ 4వది వచ్చేసేసి వాళ్ళకి తిరిగేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. స్ట్రైట్గా నడిచినప్పుడు నో ప్రాబ్లం, సో ఆ తిరిగేటప్పుడు అనే ఇబ్బంది పడతారు, లేదంటే కూర్చున్నారు ఒక 1/2 hour కూర్చున్నాక లేచి ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకని వాళ్ళు నడుస్తున్నారు కానీ ఆలోచించి నడుస్తుంటారు. వాళ్ళకి కాళ్ళు కదులుదామని వాళ్ళు బ్రెయిన్ ఇనిషియేట్ చేస్తారు కానీ కాళ్ళు కదలవు. ఈ 4 రీజన్స్ తోని వీ కెన్ ఐడెంటిఫై. సో ఫిజియోథెరపీతో ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్? ఇప్పుడు వాళ్ళకి ఎలానో అలోపతిలో మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నా సరే ఫిజియోథెరపీతో రికవరీ రేట్ అనేది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి మామూలుగా స్టాండర్డ్గా ఏం చేస్తారంటే అలోపతిలో మనకి మెడిసిన్స్ ఏవైతే మనం ఇందాక డోపమైన్కి సంబంధించి సప్లిమెంట్స్ ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేశాక అవి కూడా ఏంటి, ఇనీషియల్గా ఒక ట్యాబ్లెట్తో స్టార్ట్ చేస్తారు, అది ఆ డోస్ సరిపోదు, తర్వాత పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ పెంచుకుంటూ వెళ్ళాక 5-6 years అయిపోయాక ఓన్లీ సర్జరీ ఆప్షన్ అని చెప్తారు. సర్జరీ చేశాక కూడా రికవరీ రేట్ బాగానే ఉంటుంది, ఒక 1 year అలా. బట్ ఆ తర్వాత వాళ్ళకి దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అనమాట. బట్ అందుకే యూఎస్లో ఈ సైంటిస్ట్ దే హావ్ డెవలప్డ్ అనమాట, పార్కిన్సన్స్కి సంబంధించి స్పెసిఫిక్గా కొన్ని మూమెంట్స్ మూవ్ అవ్వాలి. అందుకని సైంటిస్ట్ ఏం చేశారు, మనం ఈ మూమెంట్స్ మీద ఫోకస్ చేపించి గట్టిగా ఎక్సర్సైజ్ చేపిస్తే వీళ్ళకి ఎలా ఉంటుందని ఈ రీసెర్చ్ లాస్ట్ 15 years నుంచి నడుస్తుంది. ఇట్స్ కొలాబరేషన్, యాక్చువల్లీ జర్మన్ సైంటిస్ట్ అమెరికన్ సైంటిస్ట్ కలిపి డెవలప్ చేశారన్నమాట ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ మెడిసిన్ మీద వాళ్ళు ఆధారపడేది ఏదైతే ఉందో అది తగ్గుకుంటూ వస్తుంది. ఒక పర్సన్ ఓన్లీ మెడిసిన్స్ పెట్టేసి ఇంకో పర్సన్కి మెడిసిన్తో పాటు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వీళ్ళకి ఏవైతే 5 yearsలో కావాల్సిన మెడిసిన్స్ వీళ్ళకి 7 years 8 years పడతాయి అన్నమాట. అంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల
వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డోసేజ్ కూడా తగ్గించొచ్చు. డోసేజ్ కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. డోసేజ్ ఆఫ్ కోర్స్ మనం న్యూరాలజిస్ట్ అలా చెప్తే అలా చేయమని చెప్తాము. బట్ న్యూరాలజిస్ట్ కూడా అంటే వెళ్ళినప్పుడల్లా వీళ్ళ మూమెంట్ చూస్తారు. అంత బాగానే ఉందనుకుంటే వాళ్ళు కూడా ఇన్ కేస్ చాలా ఈ రోజుల్లో అయితే పార్కిన్సన్స్ డిసీజ్ కూడా రేర్ గా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కామన్ గానే కనిపిస్తుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? రికవరీ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాళ్ళు ఏ స్టేజ్ లో మన దగ్గరకు వచ్చారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో యూజువల్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాం ఫ్యామిలీ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. వాళ్ళకి ఇనీషియల్గా ఏముంటుంది, ఫస్ట్ ప్రాబ్లం పొద్దున్న నుంచి బెడ్ నుంచి లేవడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత అంత ముందు వరకు షూ వేసుకున్న వాళ్ళు షూ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇలా అడుగుతాం అనమాట ఏ యాక్టివిటీస్లో వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది అని. దాన్ని బట్టి మనం చెప్తాం అనమాట. స్టాండర్డ్గా ఒకసారి పార్కిన్సన్స్ మన దగ్గరికి వచ్చారంటే మినిమం ఒక 2 నుంచి 3 నెలలు అయితే చెప్తాం మేము. మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే చూస్తాం వాళ్ళకి మనకి పార్కిన్సన్స్ ప్యాటర్న్ వీళ్ళది ఏ ప్యాటర్న్లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది అని చూస్తాం. చూసేసి దానికి సంబంధించి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. అర్లీ మేము అందరికీ ఇదే చెప్తాం. అర్లీ స్టేజెస్లో వచ్చారనుకోండి మనతో 3 to 4 weeks ఈజ్ గుడ్ ఇనఫ్. 3 to 4 weeksలో మన ఎక్సర్సైజ్ అన్ని మంచిగా నేర్పించేస్తాం. అవే వాళ్ళు ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేసుకుంటే దిల్ బి గుడ్. మళ్ళీ అంటే ఇది కేవలం సిమ్టమాటిక్ రిలీఫే అంటారా? లేదండి, సిమ్టమాటిక్ రిలీఫ్ అని కాదు. మనకు ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీ అంటే వాళ్ళు కూర్చొని లేవడం కానీ నడవడం కానీ ఎక్కువ కాలం ఎలా చేయగలుగుతాము అన్నది మనం చేస్తున్నాం అన్నమాట. అంటే ఆ డిసీజ్ ప్రాసెస్ ని మనం ఎఫెక్ట్ చేస్తున్నాం, నాట్ సిమ్టమాటిక్ రిలీఫ్. మెడిసిన్ తీసుకుంటే ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, వాళ్ళు చేసే యాక్టివిటీస్ని ఎక్కువ కాలం చేయడానికి హెల్ప్ చేయగలుగుతాం. సో దీనికి పార్కిన్సన్ స్పెసిఫిక్ గా ఫిజియోథెరపీ విల్ హెల్ప్. ఎనీ జనరల్ ఫిజియోథెరపీ కూడా అనుకుంటారు, జనరల్ ఫిజియోథెరపీ వాళ్ళకి స్ట్రెంథనింగే చేస్తారు. బట్ పార్కిన్సన్స్ ఏ మూమెంట్స్ ఎఫెక్ట్ అయినాయి అన్న నాలెడ్జ్ తో చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో అయితే ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, ఎస్పెషల్లీ ఎవరైనా పార్కిన్సన్స్ కండిషన్ బాధపడే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళ ఫాదర్ మదర్ వాట్ హూ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు చూసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పార్కిన్సన్స్ డిసీజ్ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆ పేషెంట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే? నేనైతే సింపుల్గా ఏం చెప్తాను అంటే వాళ్ళకి ఎంత వెళ్ళేది దాని వల్ల హ్యాపీగా పెట్టండి. సో ఏంటి అంటే పార్కిన్సన్స్ మనం చూస్తే మామూలు వాళ్ళ ప్రొఫైల్ కూడా చూస్తే ఎవరైతే బాగా హై డిమాండ్ హై ప్రొఫైల్ జాబ్స్ బిజినెస్ ఓనర్స్ కానీ, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు మనం ఓల్డ్ ఏజ్లో చూస్తున్నాం. సర్ప్రైజింగ్ ఏంటంటే లాస్ట్ 3 years నేను ఇక్కడికి వచ్చాక వీఆర్ సీయింగ్ పార్కిన్సన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 30s ఆల్సో. సో జస్ట్ ఫ్యూ months ago వీ హ్యాడ్ ఎ పేషెంట్ ఫ్రమ్ 32 years దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు డూ హిస్ జాబ్ నార్మల్లీ. తను ఇక్కడ వచ్చి 1 month ఉండి ఎక్సర్సైజ్ అని నేర్చుకుని వెళ్ళాడు అనమాట. 32 years పాపం, ఫ్యామిలీ హిస్టరీ లేదు ఏం లేదు. ఇదేంటంటే స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ స్లీప్ క్వాలిటీ తగ్గుతున్న కొద్దీ ఈ డిసీజ్ తొందరగా వచ్చేస్తుంది. మనకి ఇంతకుముందు ఏంటి 7 గంటలకు వార్తలు వచ్చేసి చూసేవాళ్ళం, పడుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా టీవీ ఉంది, పెద్ద టీవీ కంటిన్యూస్గా ఉంది, చిన్న టీవీ కూడా కంటిన్యూస్. చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. చిన్న టీవీ అంటే స్మార్ట్ ఫోన్ అదే అనమాట. సో దీంతో ఏమవుతుంది, జనాల స్లీప్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. మామూలుగా మీరు సైకాలజిస్ట్ కానీ సైంటిస్ట్ ఎవరిని అడిగినా కానీ మనకి సెల్ ఫోన్ ఉండే బ్లూ రేస్ ఏవైతే వస్తాయో దట్ విల్ ఎఫెక్ట్ యువర్ థింకింగ్ ప్యాటర్న్. మీరు పడుకోవడానికి వెళ్తున్నా అనుకున్నా కానీ ఆ బ్లూ లైట్ చూసినంతసేపు యువర్ బ్రెయిన్ థింక్స్ యువర్ యాక్టివ్ అండ్ ఇట్స్ డే లైట్. సో మీకు స్లీప్ క్వాలిటీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో మేము ఫ్యామిలీ మెంబర్స్కి అదే చెప్తున్నమాట, వాళ్ళకి మేక్ షూర్ దే గెట్ గుడ్ రెస్ట్ అండ్ ఎంత వెళ్ళైతే వాళ్ళని హ్యాపీగా పెట్టండి. బికాస్ మనం వెన్ వీఆర్ హ్యాపీ బ్రెయిన్లో మంచి హ్యాపీ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. అవి కూడా దట్ ఆల్సో విల్ హెల్ప్ రెడ్యూస్ ఎఫెక్ట్ ఆఫ్ పార్కిన్సన్స్. రైట్. సో రాజారాం గారు ఒక మంచి టిప్ ఇవ్వాలంటే ఎస్పెషల్లీ ఈ కండిషన్తో బాధపడే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మీరు ఇట్లాంటి సిమ్టమ్స్ మీకు డౌట్ ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ నేనేం చెప్తానంటే వాళ్ళు మూమెంట్ చేయడానికి స్లో అవుతున్నప్పుడు మనకి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓపిక ఉండకుండా మీరే వెళ్ళి ఆ పని చేయాలని ట్రై చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేద్దామని చేస్తారు. మీ వరకు మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆ డిసీజ్ ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సో అందుకని మీరు కొంచెం ఓపిక పట్టుకుని వాళ్ళ యాక్టివిటీ కంప్లీట్ చేసే వరకు వాళ్ళనే చేయనివ్వండి. సో వాళ్ళు ఎంతవరకు అయితే ఆ బ్రెయిన్ మసిల్స్ యూజ్ చేస్తూ ఉంటారో అది కూడా ఇట్ స్టేస్ యాక్టివ్ ఫర్ లాంగ్ టైం. అండ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ కూడా మేము ఏం చెప్తామంటే ఇది నాట్ సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కానీ దేర్ ఇస్ వెరీ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ కాన్స్టిపేషన్ అండ్ పార్కిన్సన్స్ ఆల్సో. ఓహో, ఎట్లా లింక్ అవుతుందండి అది? సో మనకి ఎందుకంటే మనం అనుకున్న డోపమైన్ ఏదైతే ఉందో మామూలు ఇప్పటివరకు ఎక్కువ మంది ఫోకస్ ఏమంటారంటే డోపమైన్ బ్రెయిన్లోనే ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటారు. బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సెస్. గట్ అంటే మన స్టమక్ అండ్ బ్రెయిన్. సో డోపమైన్ యాక్చువల్లీ స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యి దేర్ ఈస్ యాక్సెస్, గట్ బ్రెయిన్ యాక్సెస్, అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. సో అందుకని హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ అంటే సింపుల్, ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ తినకుండా ఆర్ ఎక్కువ జంక్ ఫుడ్స్. అంటే పాపం ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ జంక్ ఫుడ్ కూడా తినరు, కానీ వీళ్ళకి ఇంట్లో కుక్ చేసేవాళ్ళు లేరని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాళ్ళు రేపు ఎలా అలా తినకుండా అలా కూడా తినకుండా ఫ్రూట్స్, మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్, హాట్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ ఇవి తింటే డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది.
థ్యాంక్ యూ అండి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పార్కిన్సన్స్ కండిషన్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, ఫిజియోలో ఎలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వచ్చారండి ఈ క్లినిక్కి. సో ఫిజియో చేయించుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది బిఫోర్కి ఆఫ్టర్కి. సో పేషెంట్స్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు నా ముందు ఒక అంకుల్ ఉన్నారు. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. నా పేరు రాఘవేంద్ర గుప్తా, 71 year old. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు అంకుల్ మీరు? కల్కటా నుంచి వచ్చారు. ఓకే, అసలు మీ కండిషన్ ఏంటి? సడన్ గా ఒకరోజు అబ్జర్వ్ చేశాను, నా చెయ్యి కదలట్లేదు. నడిచి వస్తుంటే ఒక హ్యాండ్ కదలదు, నార్మల్ స్వింగ్ ఉండదు. ఏమిటా నేను డాక్టర్ని కలిసిపోయి అన్నాను. దట్ ఈస్ సిమ్టమ్ ఆఫ్ పార్కిన్సన్ అన్నాడు. సో యు ఆర్ సఫరింగ్ విత్ పార్కిన్సన్స్ డిసీజ్ అని. ఓకే, సో ఈ టుక్ బ్రెయిన్ ఎంఆర్ఐ ఎట్సెట్రా. తర్వాత చెప్పాడు దీనికి మెడిసిన్ అంటూ ఏమీ లేదు, సిండోపాన్ ఉంటుంది, డోపామైన్ అని, అది వేసుకుంటూ ఉంటే పెరగకుండా ఉంటుంది, తగ్గటం అనేది డౌట్ఫుల్ అన్నాడు అనమాట. సరే ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక చాలా ఏజ్ కూడా అయిపోయింది కదా, ఇంటికి చేరుకుందామని. మాది నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అనమాట. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు యూఎస్ఏలో ఉన్నారు. వాళ్ళు నెట్లో చూసి మంచి డాక్టర్ ఎవరు ఉండాలని, ఫిజియోథెరపీ ఇస్ ద బెస్ట్ అని తెలుసుకున్నారు వాళ్ళు. సో దే ఫౌండ్ అవుట్ రాజారాం గారు. సో ఫైనల్లీ ఇక్కడ శ్రీ రాఘవ క్లినిక్స్కి వచ్చారు 6 months బ్యాక్. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉంది మీ బాడీలో? కానీ ట్రెమర్స్ కానీ, షేకింగ్ కానీ, షివరింగ్ ఇవి తగ్గాయా? నాకు దీంతో పాటు సియాటికా పెయిన్స్ వచ్చాయి అనమాట. ఓకే, బ్యాక్ పెయిన్, సియాటికా. ముందు డాక్టర్ చెప్పారు సియాటికాని అడ్రస్ చేద్దాం, అది తక్కువ అవుతుంది ఇమ్మీడియట్గా. తర్వాత ఇది అనుకుని బ్యాటర్గా మొదలు పెట్టారు. ఈ 3 months పీరియడ్లో సియాటిక్ పెయిన్స్ టోటల్గా పోయినాయి, ఫ్రీ నో. ఓన్లీ పార్కిన్సన్, సో ఇట్ విల్ టేక్ టైం అని చెప్తున్నారు. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానంటే దీని ఎఫెక్ట్ అయ్యి, అయితే అప్పుడు మాట్లాడడం బంద్ అయిపోయినాయి. నోరు తెలుసుకునేది, వాయిస్ వచ్చేది కాదు. సో నౌ విత్ దిస్ థెరపీ వన్ థింగ్, అట్లీస్ట్ వాయిస్ పోయింది, ట్రెమర్స్ తక్కువైనాయి, చెయ్యి కదులుతుంది నార్మల్గా. ఓకే, సో మీ యాక్టివిటీస్ మీరు చేసుకోగలుగుతున్నారు? yes, without any support? Very nice. డైలీ ఈవినింగ్ వాకింగ్ వెళ్తున్నాను, about 20 minutes. ఓకే, అది కూడా నార్మల్గానే అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం న్యాచురల్ బెండింగ్ ఒకటి వస్తుంది, ఫార్వర్డ్ బెండింగ్. దానికోసం చెప్తున్నారు ఎక్సర్సైజ్ కొన్ని. సో ఫైనల్లీ యు ఆర్ వెరీ సాటిస్ఫైడ్. వెరీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ అంకుల్.